పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల సంజీవ్ రెడ్డి. నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఈ రోజు నారాయణఖేడ్ ఆడిటోరియం హాల్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని, తమ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రతిపక్షం తేడా లేకుండా తమ ప్రభుత్వం పాలన అందిస్తోందని ఆయన అన్నారు. మండలాలు చేసినటువంటి తహసీల్దారులకు మరియు నాతోటి ప్రజాప్రతినిధులకు వేదికలకు అందరికీ, తర్వాత సోదరులకు అందరికీ కూడా నా నమస్కారం. అయితే గత 7-8 నెలల నుండి మీరందరూ చూస్తూ ఉన్నారు, అన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులు అన్ని పెండింగ్ ఉన్నాయి. గతంలో ఏదైతే ఉందో ఫస్ట్ ఎస్సీలకు ఇచ్చి తర్వాత ఎస్టీలకు తర్వాత బీసీలకు ఇచ్చింది. బడ్జెట్ కొంత వాళ్ళ బడ్జెట్ లేదనే ఉద్దేశంతో ఇక మన గత 7-8 నెలల నుండి అన్ని పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ లేదనే ఉద్దేశంతో శాంక్షన్ అయినా కూడా అట్లనే పెండింగ్ పెట్టడం జరిగింది. కాకపోతే మీరు మొన్న గత ఎలక్షన్ అన్ని చూసినప్పుడు చాలా మంది ఏమన్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చెక్కులు ఆపేస్తారు, కళ్యాణ లక్ష్మి రాదు, షాదీ ముబారక్ రాదు, రైతు బంధు రాదు, అన్నీ ఆగిపోతాయి, పెన్షన్ రాదని చెప్పి. కానీ మేము ఏం చెప్పినాం, కళ్యాణ లక్ష్మి కాదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చుకుంటా దాంతోపాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు ఇంకోటి 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు ఏదని చెప్పారు. మీకు 6 గ్యారెంటీలలో ఫస్ట్ మహిళా సోదరులకు బస్సు ఫ్రీ అని చెప్పినాము. బస్సు ఫ్రీ ఇస్తున్నామా లేదా? బస్సు ఫ్రీ వస్తున్నా పోతున్నా లేదా? తర్వాత 10 లక్షల రూపాయల వరకు పెద్ద హాస్పిటల్ పోతే 10 లక్షల రూపాయల వరకు కూడా బిల్లు ప్రభుత్వమే భరిస్తుంది. ఏదైనా రోగం వస్తే, ఏదైనా ఆపరేషన్ అయితే ఏదైతే కూడా 10 లక్షల వరకు ప్రభుత్వమే బిల్లు పే చేస్తుంది. ఎందుకంటే గరీబులకు 5 లక్షలు 6 లక్షల రూపాయలు బిల్లు పెట్టాలంటే పెద్ద కష్టం. కాబట్టి దాని గురించి 10 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. ఇక మొన్ననే మీరు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అన్నింటి కూడా అన్ని మీ గ్రామాలకు వచ్చిందా లేదా? అధికారులందరూ మీ దగ్గరికి వచ్చిందా ఊళ్ళో లేదా? మీ తాండాలకు వచ్చిందా లేదా? సపోర్ట్ చేయరు, వచ్చిందా లేదా? వచ్చి అన్ని దరఖాస్తులు తీసుకోకపోయాడా లేదా? రసీదులు ఇచ్చిందా? మీకు అందరికి రసీదులు ఇచ్చిందా? ఆ రసీదులు పిల్లలు లేదు, ఏం లేదు, అట్లే కట్టి మళ్ళీ అక్కడ మనకు ఆదేశాలు మీరు మీకు బసవేశ్వర సంగమేశ్వర తెచ్చి నీళ్ళు ఇస్తా మీకు అంటే సరే ఇస్తే సంతోషం, మీరు కూడా చెప్తున్నాం. కానీ అదే మొత్తం అన్ని ఆడే మొత్తం ప్రాజెక్టు మొత్తం మేనేజ్ అయిపోయింది. మరి మనకి నీళ్ళు ప్రస్తుతంగా 5 ఏళ్ళు పడతాయి, 10 ఏళ్ళు పడతాయి తెలియదు. కాకపోతే దీన్ని కూడా అన్ని బాగా చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఆపేసింది. గత 7-8 నెలల నుంచి కళ్యాణ లక్ష్మి వాళ్ళ పార్టీలో కూడా టీఆర్ఎస్ వాళ్ళు కూడా రాలేదు. అప్పటి నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వస్తే మొన్న రివ్యూ అయింది. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దగ్గర మనమైతే స్కీమ్ బంద్ చేస్తామని చెప్పలేదు. కొంతమంది కళ్యాణ లక్ష్మి బంద్ అయిందని చెప్పారు. కానీ బంద్ కాదు, ఇంకా తులం బంగారం విశ్లేస్తామని చెప్పారు. ఇప్పుడు అందుకే బడ్జెట్ అయిపోయే లోపల ఏది ఏమన్నా ఈ ఆపకూడదు. కళ్యాణ లక్ష్మి పెండింగ్ ఉండే చాలా రోజుల నుంచి కళ్యాణ లక్ష్మి మొత్తం చెక్కులు ఇచ్చేసేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి దగ్గర మంత్రులు అందరం, ఎమ్మెల్యేలు అందరం పోయి డిస్కస్ చేస్తే రేవంత్ రెడ్డి గారు దీనికి బడ్జెట్ కేటాయించి 7-8 నెలల నుంచి ఆపిన కళ్యాణ లక్ష్మి ఈరోజు అందరికీ చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెక్కులు వస్తామని పైసలు లేక ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఇది పాపం బాగా వేసి పెళ్లి చేస్తారు ఎంతో మందికి అని చెప్పేసి వాళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కు అందియాలనే ఉద్దేశంలోని ఈరోజు ఆడేవాళ్ళు తర్వాత తహసీల్దార్ అందరూ కూడా పాపం చెప్పగానే కష్టపడి తాత ఎన్ని తెప్పించి అన్ని విధాల బ్యాంకులతో మాట్లాడి ఎన్ని చెక్కులు అయితే ఇప్పుడు అన్ని చెక్కులు సాధ్యపడుతుందో అని ఇస్తా ఉన్నారు. మిగిలిన వారం రోజుల లోపల బ్యాంకులతో మాట్లాడి మిగిలిన చెక్కులు కూడా ఇచ్చి మండలాల వారీగా మీరు మీ సర్పంచ్ గారు అడుగుండి సెక్రటరీ అడుగుండి, లేకుంటే మీకు అప్లికేషన్ పెంపించిన మీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకన్నా పోయి అడుగుండి. ఆ చెక్కులు వచ్చినాయంటే ఎప్పుడప్పుడు
తహసీల్దార్ ద్వారా కానీ లేకుంటే ఎవరు మీకు ఒక్కో వచ్చి మండల ఆఫీస్లో కానీ లేకుంటే మీ ఊరికి వచ్చి కానీ ఆ చెక్కులు పంచే కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఎందుకంటే అన్ని కార్యక్రమం అన్ని చెక్కులు పంచుతాం. మిగిలిన వారం రోజుల లోపల కూడా మళ్ళీ పంచుతాం. ఇక 3 ఏళ్ళ నుంచి ఆపారు. 3 కంప్యూటర్లు ఎక్కిస్తున్నారు. కంప్యూటర్లో ఎక్కించిన తర్వాత ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే కూడా మీ సెక్రటరీకి అప్లికేషన్లో అనుకుంటే మీకు ఒకవేళ ఏమైనా అప్లికేషన్ లేకపోతే కూడా ఇంకా మీ సెక్రటరీ దగ్గర అప్లికేషన్ అడిగి ఇంకా కూడా 4-5 రోజుల లోపల అప్లికేషన్ మళ్ళీ నింపి మీకు ఏ స్కీమ్లో అందులో అవన్నీ మీరు అప్లికేషన్ మళ్ళీ ఇంకా కూడా 4-5 రోజుల లోపల నింపి 15 రోజులు ఇవ్వకండి. 4-5 రోజుల లోపల ఏమైనా మిస్ అయ్యి హైదరాబాద్లో ఉన్న నుండి వాళ్ళు ఇవ్వకపోతే ఇంకా కూడా అప్లికేషన్ దాంట్లో 500కి గ్యాస్ సిలిండర్ అని, తర్వాత మీకు అందరికీ మహిళలకు 2,500 రూపాయలు మీ అకౌంట్ అని, తర్వాత పెన్షన్ 2,000 నుంచి 4,000 అని, తర్వాత ఇల్లు ఇందిరమ్మ ఇండ్ల గురించి 5 లక్షల రూపాయలు మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఫస్ట్ జాగా ఏమైతే ఉన్నదో జాగా ఉన్న వాళ్ళందరికీ అన్ని మండలాలలో అన్ని ఊర్లలో ఇల్లు లేకుండా గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఇల్లు ఇస్తామని లేదు. కాబట్టి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోవాలి, ఎక్కడ మీకు స్థలం ఉంటే అక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జాగా తర్వాత వెళ్తారా జాగా లేని వాళ్ళకు కూడా ఎక్కడన్నా 60 గజాలు 70 గజాలు జాగించి వాళ్ళకు ఇల్లు కట్టుకునే విధంగా 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ కళ్యాణ లక్ష్మి ఏంటంటే మీకు ఇప్పుడు బస్ అప్లికేషన్లో ఇంకా కొత్త స్కీమ్ ఇంకా స్టార్ట్ కాదు. ఇది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇది పాత స్కీమ్, కానీ బడ్జెట్ లేదని చెప్పేసి చాలా 6-7 నెలల నుంచి అక్కడ పెండింగ్ పెట్టింది. ఇక కొంతమంది ఏమో ఎక్కడికి కాంగ్రెస్ వాళ్ళని ఎమ్మెల్యే సంతకం పెట్టకుండా 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కూడా అక్కడ ఆపేసింది. నేను చెప్పిన మీరందరూ గెలిపించినాక ఒకటే చెప్పిన ప్రతి ఒక్కరికి దొరకాలి, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అందరికీ అందరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవ్వాలని అన్నింటి మీద కూడా ఆడవ గారికి చెప్పి తెప్పించుకొని సంతకాలు పెట్టడం జరిగింది. ఇవి పాత ముందు అప్లై చేసేవి ఇవి. కాబట్టి మీకు 1,16,000 రూపాయలు మాత్రం వస్తే తులం బంగారం స్కీము మన షార్ట్లీ గ్యాస్ సిలిండర్ తర్వాత స్టార్ట్ అయితే విడుదలవ్వాలి. ఎందుకంటే మొత్తం పైసలు ఖాళీ చేసిపోయింది. గత ప్రభుత్వంలో పనిచేసిన టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఖజానా ఖాళీ చేసి 6,500 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది. అప్పు మనం తీరవాలి, బాకీ తీరవాలంటే మనం కొత్తగా బాకీ తీసుకోవాలి. బాకీ తెరపాలకు మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఈ 6 గ్యారెంటీల స్కీమ్ చేయాలి. ఇది రైతు బంధు పడతలేదు. ఎందుకు పడతలేదు అంటే విధి విధానాలు రూపొందించలేదు. ఇంకా 1 ఎకరం రైతు బంధు పడ్డది. ఇక 5 ఎకరాలకు కూడా మన త్వరలో రైతు బంధు పడే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. తొందరగానే మీకు రైతు బంధు కూడా పడుతుందని చెప్తాను. 2 లక్షల రుణమాఫీ గురించి మీరు చెప్తా ఉన్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు టీవీలలో పేపర్లలో అందరు చదవచ్చు చూసుకోవచ్చు. ఈరోజు రేపు అందరూ టీవీ చూస్తున్నారు, తీర్మాన వార్తలు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి మాట్లాడేది చూస్తున్నారు, ఏదో చూసి ఏ మంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడినా అన్నీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా మీ అందరూ సెల్ ఫోన్లలో చూస్తున్నారు. ఎట్లా బాకీ తెలపాలి, బాకీ ఎట్లా 2 లక్షలు మాఫ్ చేయాలి అని రేవంత్ రెడ్డి పైసలేమో ఖజానా ఖాళీ, మాటలేమో ఇస్తే మాట ఇచ్చింది నిలబెట్టుకోవాలి. గతంలో ఇందిరాగాంధీ జమానా నుంచి కూడా రాజీవ్ గాంధీ అందరూ కూడా రాజశేఖర రెడ్డి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట ఇస్తే ఎప్పుడు కూడా మాట తప్పలేదు. కానీ గత 10 సంవత్సరాలు ఏం చేస్తారో అని చెప్పేసి కిషారెడ్డి గారు చెప్పుకోమని అరచేతిలో స్వర్గం చూపించింది హరీష్ రావు వచ్చి. మీకు వచ్చేస్తాం, మీకు ఇచ్చేస్తాం, మొత్తం బంగారు తెలంగాణ చేస్తామన్నా. 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, ఇంటింటికి ఉద్యోగం చేయలేదు, 1,00,000 రూపాయలు లోన్ మాఫ్ చేయలేదు. కానీ మనం 2 లక్షల రూపాయలు మాఫ్ చేస్తామని మాట ఇచ్చింది. ఆడ పైసలు ఒక్క పైసలు లేదు, ఉల్టా బాగా ఉన్నది. అయినా కూడా మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఎట్లా నిలబెట్టుకోవాలని చెప్పేసి గత ముఖ్యమంత్రి ఏమో అన్ని కార్పొరేషన్లతో బ్యాంకులు లోన్ ఇయ్యగా ఇక లోన్ ఇంకా ఇయ్యము, మీకు ఇప్పటికే లోన్లు ఎక్కువైనాయి అనగా బాగా ఎక్కువైంది అనగా కూడా కార్పొరేషన్లు తయారు చేసి కార్పొరేషన్ల ద్వారా మళ్ళా లోన్ తీసుకొని మళ్ళా అప్లై చేసి కాళేశ్వరంలో పెట్టాడు. కొత్తగా సెక్రటరీ అవసరం అది
కొత్త సెక్రటరియట్ కట్టి ఊరగొట్టి ఉన్న బిల్డింగ్ మంచిగా ఇంకా 100 ఏళ్ళ దాకా మంచి గట్టిగా ఉండే బిల్డింగ్ దాన్ని ఊరగొట్టి 1000 కోట్లు పెట్టి దానికి మన బిల్డింగ్ కట్టింది సెక్రటరీ. ఇసుకలకి మనకి ఇల్లు కట్టిస్తే పేదలకు ఇల్లు కట్టిస్తే కనీసం అంటే 1 లక్ష ఇల్లు కడుతుంది. ఆ సెక్రటరీ